2024 పద్మ అవార్డులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హరికథ కళాకారిణి ఉమామహేశ్వరికి, తెలంగాణ నుంచి యక్షగానం కళాకారుడు గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ అవార్డులు ఇచ్చారు. బుర్రవీణ కళాకారుడు దాసరి కొండపకు కూడా పద్మశ్రీ ప్రకటించారు. మొత్తం 34 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. రెండు 2024 పద్మ అవార్డులు ప్రకటించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు. సంతోష్, 2024 సంబంధించి కేంద్రం పద్మ అవార్డ్స్ ను ప్రకటించింది. వాస్తవానికి పద్మ అవార్డ్స్ అంటే ఏదైతే పెద్ద ఎత్తున పేరున్నటువంటి రంగాల్లో మాత్రమే విశిష్ట కృషి చేసినటువంటి వాళ్ళకే గతంలో అవార్డ్స్ దక్కేవి. కానీ ఏదైతే అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి కళలు కావచ్చు, లేదంటే ఇతర సేవా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళను గుర్తించడంలో ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఈ రోజు ప్రకటించినటువంటి వాళ్ళలో ప్రత్యేకంగా వాళ్ళు చేసినటువంటి కృషి ఎందులో ఉందనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. సో మొత్తానికి 34 మందికి పద్మ అవార్డులను ప్రకటించగా ఇందులో తెలుగు వాళ్ళు 3 ఉన్నారు. డి ఉమామహేశ్వరి, తను ఏ విధంగానైతే ఏపీకి సంబంధించినటువంటి కళాకారిణి, ఆమెకు అటు పద్మశ్రీ ప్రకటించారు. మరోపక్క ఏదైతే తెలంగాణలో నారాయణపేట జిల్లా దామరగడ్డకు చెందిన బుర్రవీణ వాయిద్య కళాకారుడు, అసలు ఇప్పుడు బుర్రవీణకు సంబంధించినటువంటి కళాకారులే మనకు సరిగ్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి లేదు. సో అలాంటి వాళ్ళకు కూడా ఇప్పుడు ఏ విధంగానైతే వాళ్ళు అనౌన్స్ చేసింది కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో మరోపక్క ఏదైతే యక్షగాన కళాకారుడు, యక్షగానం అనేది కూడా గతంలో అంటే పెద్ద ఎత్తున ఒకప్పుడు ప్రజలకు దగ్గరయ్యేటటువంటి పరిస్థితి ఉండేది. సో ఇప్పుడు అందులో విశిష్ట సేవలు అందించినందుకు గాను గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ అవార్డును ప్రకటించారు. ఇంకా మరోపక్క ఏదైతే ఓవరాల్ గా కూడా అంటే మొత్తం 34 మందిలో సామాజిక సేవకు సంబంధించినటువంటి వాళ్లకు కొంతమందికి అవార్డులు ప్రకటించారు. వైద్య విభాగానికి సంబంధించినటువంటి వాళ్లకు ప్రత్యేకంగా కొంతమందికి అవార్డులు ప్రకటించారు. క్రీడా విభాగానికి సంబంధించిన వాళ్ళకు కూడా అవార్డును ప్రకటించారు. ఇంకా మరోపక్క ఏదైతే అంటే కొన్ని ఇతర విభాగాలకు సంబంధించినటువంటి వాళ్లకు మరికొంతమందికి ప్రకటించారు. మొత్తం 34 మందికి అయితే ఇప్పటికి పద్మశ్రీలు ప్రకటించారు. ఇంకా పద్మ విభూషణ్, పద్మభూషణ్ కూడా ప్రకటించాల్సి ఉంది. అయితే మరికొద్ది సేపట్లో వాటిని కూడా ప్రకటిస్తారని చెప్పి కేంద్రం నుంచి అందుతున్నటువంటి సమాచారం. సో మొత్తానికైతే మట్టిలో మాణిక్యాలుగా ఉన్నటువంటి వాళ్ళను ప్రజలందరికీ తెలియజేసే ప్రయత్నం, ఆయా కళలను అందరినీ కూడా వెలుగులోకి తీసుకురావాలనే ప్రయత్నం కేంద్రం చేస్తుందనే విషయాన్ని ఈ అవార్డుల ప్రకటన ద్వారా స్పష్టం చేస్తున్నారు. సంతోష్. థ్యాంక్ యూ రాజు.